మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి స్త్రీకి పెళ్లితోనే తన జీవితం మారుతుంది. పెళ్లితోనే కొత్త జీవితం మొదలవుతుంది. కొత్త కొత్త బంధాలు, నిబంధనలు ఏర్పడతాయి. అయితే చాలామంది ఆడవాళ్ళు పెళ్ళైన తర్వాత తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు చేస్తారు. పెళ్లితోనే కొత్త ఆభరణాలు వస్తాయి. మంగళసూత్రము, నల్ల పూసలు, కాలికి మెట్టెలు, నుదుటిన సింధూరం, చేతికి మట్టి గాజులు. కానీ చాలామందికి వీటికి సంబంధించిన విషయాలు తెలియక చాలా పెద్ద పెద్ద పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలి మెట్టెలు ఎటువంటివి పెట్టుకోవాలి, ఏ సమయంలో పెట్టుకోవాలి, మంగళసూత్రం విషయంలో ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, నుదుటిన సింధూరాన్ని ఎవరిస్తే పెట్టుకోవాలి, ఎవరిస్తే పెట్టుకోకూడదు అనే విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, అంతకన్నా ముందు ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లే మంచి డిస్కౌంట్స్, డీల్స్ వచ్చే మా టెలిగ్రామ్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆడవారు తెలిసి తెలియక చేసే పొరపాట్ల వలన భర్తకు ఆయుక్షీణం, అకాల మృత్యువు లాంటి గండాలు ఏర్పడతాయి. పెళ్ళైన ఆడవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పనులను అస్సలు చేయకూడదు. మారుతున్న ఆధునిక జీవన శైలితో చాలా విషయాలు మారిపోతూ ఉన్నాయి. ఇప్పుడు ఉన్న జనరేషన్లో ఆడవాళ్ళు చాలా విషయాలను పట్టించుకోవటం లేదు. పెళ్ళైన ఆడవారు ఏది పడితే అది ధరిస్తే కుటుంబంలో అశాంతి, కలహాలు, భర్తకు అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పెళ్ళైన ఆడవారు చేతులకు, చెవులకు వెండితో చేసిన గాజులు, చెవిదిద్దులు ధరించకూడదు. అలాగే కాళ్లకు బంగారు పట్టీలు, బంగారు మెట్టెలు ధరించకూడదు. ఇప్పుడు ఉన్న జనరేషన్లో చాలామంది ఆకర్షణీయంగా, అందంగా కనబడుతూ ఉన్నాయని కాళ్లకు బంగారు మెట్టెలు, పట్టీలు ధరిస్తూ ఉన్నారు. అలాగే వెండి గాజులు, వెండి చెవిదిద్దులు కూడా పెట్టుకుంటూ ఉన్నారు. కానీ ఇది చాలా పెద్ద పాపం. మీరు కానీ కాళ్లకు బంగారు వస్తువులు, చెవులకు, చేతులకు వెండి వస్తువులు ధరిస్తే లక్ష్మీదేవిని మరియు కుబేరుడిని అవమానించినట్లే అవుతుంది. ఎందుకంటే నడుముకు పైభాగాన బంగారాన్ని మాత్రమే ధరించాలి, నడుముకి కింది భాగంలో వెండి మాత్రమే ధరించాలి. అలా కాకుండా నడుముకు పైభాగంలో వెండి లేదా నడుముకి కింది భాగంలో బంగారం ధరిస్తే మీ జీవితం అస్తవ్యస్తమవుతుంది. ఇలా అస్సలు చేయకూడదు. మహాపాపం తగులుతుంది. పెళ్ళైన ఆడవాళ్ళు ఈ నియమాన్ని తప్పక పాటించాలి. ఇక రెండవది, మన హిందూ ధర్మంలో పెళ్ళైన ఆడవారు మంగళసూత్రం మరియు సింధూరం తప్పక ధరించాలి. పెళ్ళయ్యాక కుంకుమ పెట్టుకోకపోతే అది అపశకునంగా పరిగణింపబడుతుంది. అయితే ఈ కాలంలో చాలామంది సింధూరం పెట్టుకోకుండా కేవలం మంగళసూత్రం మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. సింధూరం తప్పనిసరిగా మీ నుదుటిన పెట్టుకోవాలి. చాలామంది కుంకుమను నుదుటి మీద పెట్టుకుంటే అది ముక్కు మీద పడుతుందని చెప్పి కేవలం స్టిక్కర్ మాత్రమే పెట్టుకుంటూ ఉన్నారు. కుంకుమ పెట్టుకోవటం లేదు. చేతితో కుంకుమను తీసి పెట్టుకోలేక రెడీమేడ్ కుంకుమను, అంటే లిక్విడ్ లాగా ఉన్న కుంకుమను ధరిస్తూ ఉన్నారు. కానీ అలా చేయకూడదు. ఆడవాళ్ళు తప్పనిసరిగా పొడి కుంకుమను మాత్రమే ధరించాలి. ఇంకొక విషయం ఏమిటంటే, నుదుటిన కుంకుమ పెట్టినప్పుడు ఆ కుంకుమ ముక్కు మీద పడితే మీరు ఎంతో అదృష్టవంతులని అర్థం. ఇలా ముక్కు మీద కుంకుమ పడితే మీ భర్త మిమ్మల్ని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడని, తనకు మీరంటే ప్రాణమని అర్థం. మీరు ఎప్పుడైతే కుంకుమను పెట్టినప్పుడు అది జారి ముక్కు మీద పడుతుందో అది మీ భర్తకు మీ మీద ఉన్న ప్రేమకు గుర్తు. కాబట్టి మీ భర్తకు మీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకోవడానికి అయినా సరే పొడి కుంకుమను పెట్టుకోండి. ఆ కుంకుమ మీ ముక్కు మీద ఎంతవరకు జారి పడుతుందో అంత ఎక్కువగా మీ భర్త మిమ్మల్ని ప్రేమిస్తున్నాడని అర్థం చేసుకోండి. అయితే కుంకుమ ధరించేటప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి. స్నానం చేయకుండా కుంకుమను పెట్టుకోకూడదు. స్నానం చేశాక దేవుడికి దండం పెట్టుకునే ముందు మాత్రమే కుంకుమను పెట్టుకోవాలి. అలాగే కుంకుమ మీ నుదుటిన పెట్టుకునే ప్రతిసారి ఆ పార్వతీదేవిని తలుచుకుని, తల్లి నా మాంగళ్యాన్ని చల్లగా కాపాడు అని దండం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే ఎంత
అవసరంలో ఉన్నా సరే వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను ఎప్పుడూ పెట్టుకోకూడదు. సొంత డబ్బులతోనే సింధూరాన్ని కొని వాడుకోవాలి. లేదా మీ భర్త ద్వారా మీకు లభించిన కుంకుమను మాత్రమే ధరించాలి. వేరే వాళ్ళు ఇచ్చిన కుంకుమను సింధూరాన్ని ఎప్పుడూ కూడా వాడకూడదు. అలా చేస్తే చాలా ఇబ్బందులు కలుగుతాయి. కనుక మీరు ఎక్కడికి ప్రయాణమై వెళ్ళినా మీతో పాటు మీ ఇంట్లోని కుంకుమను తీసుకొని వెళ్ళండి. అంతేగాని బయట వాళ్ళు ఇచ్చిన కుంకుమను తీసుకుని ఎప్పుడూ కూడా మీ నుదుటిన పెట్టుకోవద్దు. ఇక మూడవది నల్లపూసలు. మనకు పెళ్లితోనే మంగళసూత్రంతో పాటు నల్లపూసలు కూడా భర్త ద్వారా లభిస్తాయి. ఈ నల్లపూసలకు చాలా ప్రాధాన్యత ఉంది. కానీ ఈ కాలంలో చాలామంది 16 రోజుల పండుగ అయిపోయిన తర్వాత కొంతకాలం వరకే నల్లపూసలు ఉంచుకుంటున్నారు. ఆ తర్వాత తీసేసి ఒక మంగళసూత్రాన్ని మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. ఒకవేళ నల్లపూసలు ధరించినా దానిలో నల్లపూసలు చాలా తక్కువగా ఉండేవి. అక్కడక్కడ కొంచెంగా కనపడే నల్లపూసలు ఉన్న నల్లపూస దండలను మాత్రమే వేసుకుంటూ ఉన్నారు. కానీ అలా అస్సలు చేయకూడదు. మన హిందూ ధర్మంలో మంగళసూత్రంతో పాటు నల్లపూసలు ఎందుకు వేస్తారంటే అది చెడు దృష్టి నుండి మనల్ని కాపాడుతుంది, మన మాంగళ్య బలాన్ని పెంచుతుంది. నల్ల పూసలు లేకుండా ఎన్ని నగలు ధరించినా అవి అంతా కూడా వృధానే. నల్ల పూసల దండలో ఉండే బంగారం పార్వతీదేవికి చిహ్నం, నల్ల పూసలు శివుడికి చిహ్నం. పెళ్ళైన ఆడవారు నల్లపూసలు వేసుకోకపోతే అది పెద్ద పాపమవుతుంది. నల్లపూసలు మిమ్మల్ని ప్రతి చెడు దృష్టి నుండి కాపాడుతూ ఉంటాయి. మంగళసూత్రం దగ్గరకు ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ రాకుండా చూసుకుంటాయి. ఒకవేళ మీ దగ్గర బంగారంతో చేసిన నల్లపూసల దండ లేకపోతే నల్ల పూసలు ఉన్న ఏదో ఒక హారాన్ని వేసుకోండి. అది కూడా లేకపోతే నల్ల దారాన్ని అయినా సరే తప్పనిసరిగా కట్టుకోవాలి. నల్ల పూసలు ధరించటం వలన భర్త యొక్క ఆయురారోగ్యాలను కాపాడుకోవచ్చు. అలాగే పెళ్ళైన ఆడవారు చాలామంది మంగళసూత్రానికి కుంకుమ బొట్లు పెట్టుకుంటూ ఉంటారు. కానీ వేరే వారి ముందు మంగళసూత్రానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు. అంటే ఎక్కడైనా సరే ఫంక్షన్కి వెళ్ళినప్పుడు లేదా గుడికి వెళ్ళినప్పుడు అమ్మవారి కుంకుమను లేదా ఎవరైనా ఇచ్చిన కుంకుమను చాటుగా మీ మంగళసూత్రానికి పెట్టుకోవాలి. అంతేగాని అందరి ముందు మీ తాళిబొట్టును తీసేసి కుంకుమ పెట్టుకోకూడదు. దాని వలన దిష్టి తగులుతుంది. దిష్టి తగిలితే చాలు జీవితం సగం నాశనమైపోతుంది. అలాగే నెలసరిలో ఉన్నప్పుడు ఆడవారు కుంకుమను ముట్టుకోకూడదు, పెట్టుకోకూడదు. ఇప్పుడు ఉన్న కాలంలో ఆడవాళ్ళు డ్రెస్ కోడ్ అని, ఫెస్టివల్ అని, పార్టీ అని ఏది పడితే అది వేసుకుంటూ ఉన్నారు. కానీ పెళ్ళైన ఆడవారు ఎప్పుడూ కూడా వైట్ కలర్ లేదా వైట్ శారీ లేదా వైట్ డ్రెస్ వేసుకునే కూడదు. అవి భర్త లేని ఆడవాళ్ళు వేసుకునే దుస్తులు. కాబట్టి పెళ్ళైన ఆడవాళ్ళు వైట్ కలర్ దుస్తులు ధరించకూడదు. ఒకవేళ మీరు వైట్వి వేసుకోవాలి అనుకుంటే అంచు ఉన్నవి లేదా వేరే రంగు ఏదైనా మిక్స్ అయి ఉన్నవి వేసుకోండి. ప్యూర్ వైట్ కలర్ మాత్రం వేసుకోవద్దు. మరి తెలుసుకున్నారు కదా, చాలామంది ఆడవారు ఈ రోజుల్లో తెలియక ఈ పొరపాట్లు చేస్తూ ఉన్నారు. కాలం మారుతుంది, కానీ మన పద్ధతులు మారకూడదు. మన పురాణాలలో మన పెద్దవాళ్ళు చెప్పిన ఆచారాలు మనకు అన్ని విధాలుగా మేలే చేస్తాయి. కనుక తప్పక ఆచరించాలి. మహిళలు ఈ వస్తువులు ధరిస్తే సుమంగళి యోగం సిద్ధిస్తుంది, భర్తకు అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని శాస్త్రం చెప్తోంది. స్త్రీలు ఈ వస్తువులు ధరించటం వలన వారికి ఐశ్వర్యం కలుగుతుంది. స్త్రీలకు ఐశ్వర్యం కలిగితే భర్తకు కూడా ఐశ్వర్యం కలిగినట్టే. ఆ కుటుంబ సభ్యులందరికీ కూడా ఐశ్వర్యం ప్రాప్తించినట్లే. మహిళలు కొన్ని వస్తువులు ధరించటం వలన లక్ష్మీదేవి ఆ ఇంట్లో కొలువు తీరి ఉంటుంది. అష్టాదశ పురాణాలలో ఆ వస్తువుల గురించి చెప్పారు. స్వయంగా పార్వతీదేవే ఈ విషయాన్ని చెప్పింది. ఒకసారి దేవేంద్రుడి భార్య అయిన సచీదేవి, యమధర్మరాజు భార్య అయిన శ్యామలాదేవి, వశిష్ఠుని భార్య అయిన అరుంధతీదేవి, అగస్త్య ముని భార్య అయినటువంటి లోపాముద్ర దేవి, కొంతమంది పతివ్రతలంతా కూడా కలిసి కైలాసానికి వెళ్ళారు. కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కూర్చుని ఉంటారు. అప్పుడు ఈ పతివ్రతలందరూ కూడా పార్వతీ పరమేశ్వర్లకు ప్రదక్షిణలు చేసి భక్తితో నమస్కారం చేసి
పార్వతీదేవిని ఈ విధంగా ప్రశ్నించారు. అమ్మ గౌరీదేవి, స్త్రీలకు ఆరోగ్యము, ఐశ్వర్యాన్ని, సౌభాగ్యాన్ని ఇచ్చే సర్వమంగళాదేవివి నీవే తల్లి. స్త్రీలు ఏ ఏ వస్తువులు ధరిస్తే వాళ్లకు ఆయుష్, ఆరోగ్యము, ఐశ్వర్యము కలుగుతుందో వివరించు తల్లి అని పతివ్రతలందరూ కూడా అడిగినప్పుడు పార్వతీదేవి స్త్రీలు ఏ వస్తువులు ధరిస్తే ఐశ్వర్యాన్ని పొందుతారు అనే విషయాన్ని చాలా వివరంగా చెప్పింది. స్త్రీలు ఐశ్వర్యాన్ని పొందాలి అంటే మొట్టమొదటిగా పాదాలకు పసుపు రాసుకోవాలి. పసుపు అనేది మంగళ ద్రవ్యం, మహాశక్తివంతమైన వస్తువు. పసుపు రాసుకునే భాగ్యం స్త్రీలకే ఉంది. పెళ్లి సమయంలో మాత్రమే మగవారికి పసుపు పూస్తారు. ఇంకెప్పుడూ కూడా మగవాడు పసుపు ధరించకూడదు. కానీ స్త్రీలు మాత్రం ప్రతి నిత్యం పసుపు రాసుకోవాలని చెప్పి సాక్షాత్తు పార్వతీదేవి ప్రతివ్రతలైన అందరికీ కూడా చెప్పింది. అంటే ప్రతినిత్యం స్త్రీలు పాదాలకు పసుపు రాసుకోవాలి. ఎలా రాసుకోవాలి అంటే ముందు నేల మీద చిన్న వస్త్రం ముక్క వేసి ఆ వస్త్రం మీద పాదాలు పెట్టుకొని ఒక గిన్నెలో పసుపును పేస్ట్ లాగా కలిపి ఆ పసుపును పాదాలకు శుభ్రంగా రాసుకోవాలి. ఎలాంటి గ్యాపు లేకుండా, పొడి పొడిగా లేకుండా రాసుకోవాలి. ఇలా పసుపు రాసుకునేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ అరికాళ్లకు పసుపు రాయకూడదు. పాదం మొత్తానికి రాయాలి కానీ అరికాళ్ళల్లో రాయకూడదు. ఇలా ఏ స్త్రీ అయితే ప్రతినిత్యం కాళ్లకు పసుపు రాసుకుంటుందో ఆవిడకు సుమంగళి యోగం కలుగుతుందని పార్వతీదేవి చెప్పింది. కనుక ప్రతినిత్యం పాదాలకు పసుపు రాసుకోండి. ప్రతినిత్యం రాసుకోవటం కుదరకపోతే కనీసం మంగళవారం, శుక్రవారం రోజులలో అయినా సరే కాళ్లకు పసుపు రాసుకోండి. ఇక రెండవ వస్తువు ఏమిటి అంటే గోరింతాకు. స్త్రీలు తప్పనిసరిగా గోరింతాకును చేతులకు పెట్టుకోవాలి. అందరి ఇళ్ల దగ్గరలో గోరింతాకు చెట్టు ఉంటాయి. ఈ గోరింతాకును కోసుకువచ్చి నూరి చేతులకు పెట్టుకోవాలి. అమ్మవారికి గోరింతాకు అంటే చాలా ప్రీతికరం. లలితా పరమేశ్వరి ఎప్పుడూ కూడా గోరింతాకు ధరించి ఉంటుంది కాబట్టి గోరింతాకు పెట్టుకోవటం చాలా శుభప్రదం అని పార్వతీదేవి పతివ్రతలందరికీ కూడా చెప్పింది. ఇక ఆ తర్వాత వస్తువు కాటుక. సుమంగళి స్త్రీలు ఎప్పుడూ కూడా కళ్ళకు కాటుక ధరించటం చాలా శుభకరం. కాటుక ధరించి పూజ చేసినట్లయితే రెట్టింపు ఫలితం కలుగుతుందని అమ్మవారే చెప్పారు. ఎవరైతే స్త్రీలు కాటుక ధరిస్తారో అటువంటి స్త్రీలకు నరదృష్టి, నరఘోష పొరపాటున కూడా తగలదు. భర్తకు ఆయుష్ కూడా పెరుగుతుందని స్వయంగా అమ్మవారు చెప్పారు. అలాగే పెళ్ళైన ప్రతి స్త్రీ కూడా ప్రతినిత్యం పాపిటలో గంగ సింధూరాన్ని ధరించాలి, లేదా కుంకుమను అయినా సరే ధరించాలి. ఇలా ధరించటం వల్ల ప్రతినిత్యం తలస్నానం చేసిన ఫలితం వస్తుంది అని సాక్షాత్తు అమ్మవారే చెప్పారు. పెళ్ళైన స్త్రీలు ధరించాల్సిన మరొక ముఖ్యమైన వస్తువు ఏమిటి అంటే గాజులు. ఆడవారు తప్పక చేతులకు గాజులను ధరించాలి. కనీసం 2 గాజులైనా సరే 2 చేతులకు వేసుకోవాలి. అవి కూడా ఎర్రటి లేదా ఆకుపచ్చ రంగులో ఉండే మట్టి గాజులు ధరిస్తే మీ దాంపత్యానికి దిష్టి అనేది తగులదు, భర్త ఆయుష్ పెరుగుతుంది అని అమ్మవారు చెప్పారు. బంగారు గాజులు కూడా వేసుకోవచ్చు, కానీ ఆ బంగారు గాజులతో పాటు మట్టి గాజులను కూడా వేసుకోవాలి. కొంతమంది స్త్రీలు వెండి గాజులు వేసుకుంటూ ఉంటారు, కానీ భర్త ఉన్న స్త్రీలు పొరపాటున కూడా వెండి గాజులు వేసుకోకూడదు. భర్త లేని వారు మాత్రమే వెండి గాజులు వేసుకోవాలి. అదేవిధంగా స్త్రీలు తప్పనిసరిగా నల్లపూసలు ధరించాలి. మాంగళ్యంలో నల్లపూసలు ఉండాలి. స్త్రీలకు ఎవరైనా సరే వాయనం ఇస్తే వారు మొదట ఆ వాయనంలోని పసుపు కుంకుమలను మాంగళ్యానికి పెట్టి మాంగళ్యాన్ని కళ్ళకు అద్దుకొని లోపల వేసుకుని తర్వాత వారు పసుపు కుంకుమలు పెట్టుకోవాలి. ఎందుకంటే మాంగళ్యంలో సర్వమంగళాదేవి ఉంటుంది. ఇలా బొట్టు పెట్టడం వలన ఆ దేవి మీ మాంగళ్యాన్ని రక్షిస్తూ ఉంటుంది. కొంతమంది స్నానం చేసేటప్పుడు లేదా వాకింగ్ అని బయటికి వెళ్ళేటప్పుడు మంగళసూత్రాన్ని తీసేస్తూ ఉంటారు, కానీ అలా మాంగళ్యాన్ని తీయకూడదు. అదేవిధంగా కాలి మెట్టెలు కూడా పెళ్ళైన స్త్రీలు తప్పనిసరిగా ధరించాలి. పసుపు, కుంకుమ, మంగళసూత్రం, చేతికి గాజులు, తలలో ఒక పువ్వు, కాలి మెట్టెలు, ఈ 5 వస్తువులు ఉంటే వారిని ముత్తైదువ అని పిలుస్తూ ఉంటారు. అదేవిధంగా కాళ్లకు పసుపు, చేతులకు గోరింతాకు,
కళ్ళకు కాటుక ఇవన్నీ పెట్టుకున్న స్త్రీ పరిపూర్ణమైన అమ్మవారి స్వరూపంగా మారుతుంది. ఇటువంటి స్త్రీ ఎక్కడైనా కనిపిస్తే దూరం నుండి ఒక్క నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే వారు లలితా పరమేశ్వరి అమ్మవారి స్వరూపం. ఇటువంటి స్త్రీలలో ఎప్పుడూ కూడా అమ్మవారు కొలువై ఉంటారు. సువాసినీలు ప్రతిరోజు కూడా ఉదయాన్నే లేచి ఇల్లు తుడుచుకోవాలి. అలా తుడిచిన తర్వాత ఇంటి ముందు తప్పకుండా ముగ్గు పెట్టాలి. ముగ్గు లేని ఇల్లు శ్మశానంతో సమానం అని పెద్దలు చెప్పారు గనుక ఇంటి ముందు ప్రతిరోజు ముగ్గు వేసుకోవాలి. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకం గౌరీ నారాయణీ నమోస్తుతే. ఈ మంత్రాన్ని చెప్తూ ఇంట్లోని అమ్మవారి ఫోటో పాదాల దగ్గర కుంకుమ వేసి ఆ కుంకుమను స్త్రీలు బొట్టుగా పెట్టుకుంటే భర్తకు ఎటువంటి దోషాలు ఉండవు. అపమృత్యు దోషాలు పోతాయి. అమ్మవారు రక్షిస్తారు. మీరు దీర్ఘ సుమంగళిగా ఉండేలాగా అమ్మవారు చూసుకుంటారు. కంటికి రెప్పలాగా ఎప్పుడూ కూడా అమ్మవారు కావలిగా ఉంటారు. అలాగే సాయంత్రం వేళ ఇంట్లో సహస్రనామాలు పెట్టుకొని వినండి. అదేవిధంగా స్త్రీలు ఎప్పుడూ ఇంట్లో మంచి మాటలనే మాట్లాడండి. భార్యాభర్తలు గొడవ పడకుండా అన్యోన్యంగా ఉండండి. స్త్రీలు ఇటువంటి పనులు చేయటం ద్వారా ఆరోగ్యము, ఐశ్వర్యము, లక్ష్మీ అనుగ్రహంతో పాటు గౌరీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది. దీర్ఘ సుమంగళి యోగం సిద్ధిస్తుంది. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.